ఆల్ రైట్ పిల్లలు, మరి బైబిల్ స్టోరీ అయిపోయింది. మెమరీ వర్స్ కూడా చూశారు కదా. మరి మెమరీ వర్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు మనము నిన్న ఎవరెవరు యాక్టివిటీస్ చేశారో వాళ్ళు కొంతమంది ఫొటోస్ పంపించారు, అలాగే మెమరీ వర్సెస్ కూడా పంపించారు. అవి చూద్దామా? హాయ్ గాయ్స్, ఫైనలీ మన విబిఎస్ లాస్ట్ డేకి వచ్చేసాము. విబిఎస్ అంతా మనం చాలామంది గురించి నేర్చుకున్నాం కదా. బైబిల్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో తెలుసా? డానియల్. ఆ పేరు వింటేనే చాలామందికి ఒకటి గుర్తొస్తుంది కదా. ఏంటి? డానియల్ ఇంకా లయన్స్ డెన్ కదా. ఆ స్టోరీయే గుర్తొస్తుంది కదా. మనందరికీ తెలుసు కదా ఆ స్టోరీ. లయన్స్ డెన్లో డానియల్ని ఎలా వేసేస్తాడు, 3 రోజులు ఎలా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, లయన్స్ డానియల్ని అసలు ఏమి హామ్ చేయకుండా ఉంటాయి కదా. బట్ డానియల్ స్టోరీ ఇంకా చాలా ఉంది. ఏం చేద్దామంటే ఈరోజు డానియల్ స్టోరీ నుంచి మనం ఇంకేమి తీసుకోవచ్చు, తన లైఫ్ మొత్తాన్నిలోంచి మనము ఏమి తీసుకొని మన లైఫ్లో అది అప్లై చేసుకోవచ్చో చూద్దాం. ఎగ్జాక్ట్లీ డానియల్ ఎంత ఓల్డో తెలియదు, కానీ మోస్ట్ స్కాలర్స్ డానియల్ని టీన్ ఏజ్లో పెడతారు. వెన్ హీ వాజ్ టేకెన్ ఫ్రమ్ బాబిలోన్. తను ఒక యంగ్ బాయ్. చూసినట్టయితే ఒక యంగ్ బాయ్ సడన్లో తన హోమ్ టౌన్ నుంచి తీసేసుకొని వెళ్ళి ఒక ఫారెన్ కంట్రీలో, ఒక అన్య దేశంలో, ఒక అన్య రాజు కింద పనిచేయడానికి తీసుకెళ్ళబడతాడు. డానియల్ చాప్టర్ 1, 5 and 6 వర్సెస్ చూసినట్టయితే కింగ్ నెబుకద్నెజర్ తన క్యాప్టివ్గా తీసుకొచ్చిన జ్యూస్ అందరికీ డైలీ ఫుడ్ సప్లైస్, డెలికసీస్ ఇంకా వైన్ సప్లై చేస్తాడనమాట. బట్ డానియల్ ఇంకా తన 3 ఫ్రెండ్స్ షడ్రక్, మేషక్, అబెద్నగో మాత్రము ఇది తీసుకోము అని రిఫ్యూజ్ చేస్తారు. ఇక్కడ మన ఫస్ట్ లెసన్ నేర్చుకోవచ్చు మనం. డానియల్ తన స్టాండర్డ్స్ని కాంప్రమైజ్ చేసుకోలేదు, అంటే అడ్జస్ట్ చేసుకోలేదు. వర్స్ 8లో మనం చూసినట్టయితే డానియల్ తన హార్ట్లో తను ఏమనుకున్నాడంటే నెబుకద్నెజర్ ప్రొవైడ్ చేసిన ఫుడ్ నేను ముట్టకూడదు అని. వర్డ్ దట్ హీ మైట్ నాట్ డిఫైల్ హిమ్సెల్ఫ్, అంటే తనని అపవిత్రం చేసుకోకూడదు. ఈ వర్డ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే మేబీ జ్యూస్ వాళ్ళు ఆ ఫుడ్ తినడానికి అలా లేదు. మనకి తెలిసినట్టు జూయిష్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే డానియల్ ఈ జూయిష్ లాస్ని, ఈ జూయిష్ స్టాండర్డ్స్ని నిలుపుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే తను తన ఇంటి నుంచి దూరంగా ఉన్నాడు, ఒక అన్య దేశంలో ఉన్నాడు, తన పేరెంట్స్ చుట్టూ పక్కన లేరు, ఒక ఫారెన్ కంట్రీలో ఉన్నాడు. రాజు ఏది పెడితే అది తినుండొచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన లైఫ్ ఎగ్జాంపుల్స్, మనము మన ఫ్రెండ్స్తో ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మన పేరెంట్స్ ఇది చేయొద్దు ఆర్ చూడొద్దు అని చెప్పినా కూడా కొన్ని మనము చేయొచ్చు. బికాజ్ మన పేరెంట్స్ మనతో లేరు, వాళ్ళకి తెలియదు కదా మనం ఏం చేస్తున్నాము. అలాంటి సిచ్యుయేషన్లోనే డానియల్ ఉన్నాడు. డానియల్ డిడ్ంట్ హ్యావ్ టు, బట్ హీ డిడ్. ఇది డానియల్కి చాలా ఇంపార్టెంట్ అయినది. బికాజ్ ఎందుకంటే హీ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లీజ్ గాడ్. దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్నదే తన ఎయిమ్. తన చుట్టుపక్కల ఎవరు ఏం చేశారు అన్నది తనకి ఎప్పుడు మ్యాటర్ అవ్వలేదు. బైబిల్ ప్రకారం ఓన్లీ డానియల్ ఇంకా తన 3 ఫ్రెండ్స్ వాళ్ళు ఆ ఫుడ్ని తినడానికి రిఫ్యూజ్ చేశారు. మిగతా వాళ్ళందరూ ఇంకేం పెట్టాడో అదే తిన్నారు. బట్ డానియల్ హీ డిడ్ నాట్ కాంప్రమైజ్ బికాస్ ఇట్ రియలీ మ్యాటర్డ్ టు హిమ్. ఇది ఒక ఇంపార్టెంట్ లెసన్ మన లైఫ్లో ఫాలో అవ్వడానికి. చాలామంది వాళ్ళ ఫెయిత్ని లూజ్ అవుతారు. ఎందుకంటే పియర్ ప్రెషర్, అంటే మీ ఫ్రెండ్స్ అది చేస్తున్నారు, అలా ఉన్నారు, నేనెందుకు చేయకూడదు అని అనుకుంటారు చూడండి. దట్ ఈస్ రియలీ పవర్ఫుల్. బట్ నెవర్, డు నాట్ కాంప్రమైజ్. ఓన్లీ ఎయిమ్ ఏంటంటే ప్లీజ్ గాడ్. కొన్ని ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసినట్టయితే నెబుకద్నెజర్ తన కొడుకు ఇద్దరు చనిపోతాడు. ఇప్పుడు కొత్త కింగ్ డేరియస్ బాబిలోన్ని రూల్ చేస్తున్నాడు. డానియల్ చాప్టర్ 6లో చూసినట్టయితే డానియల్ డైలీ రొటీన్ చూస్తాం. ఏంటంటే తను జెరూసలేం సైడ్ నీల్ డౌన్ చేసి తన విండో దగ్గర ప్రతిరోజు 3 సార్లు దేవుడికి ప్రార్థించేవాడు. ఆబ్వియస్లీ ఇదొక రీజన్ అయింది తనని లయన్స్ డెన్లో పడవేయడానికి. బట్ నథింగ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ టు హిమ్ దెన్ గాడ్. ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్ దేవుడి చుట్టూ ఉండేది, దేవుడు చుట్టూ తిరిగేది.
ఇది ఇంకో ఎగ్జాంపుల్ మన లైఫ్లో నేర్చుకోవడానికి మనందరికీ సైకిల్ వీల్ తెలుసు కదా. చాలామంది లైఫ్లో దేవుడు ఇన్స్టెడ్ ఆఫ్ వీల్ సెంటర్ అయ్యే బదులు గాడ్ ఇస్ వన్ ఆఫ్ దోస్ స్పైక్స్ ఇన్ దట్ వీల్. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అలాంగ్ విత్ వాళ్ళ స్పోర్ట్స్ కానీ, వాళ్ళ స్టడీస్ కానీ, వాళ్ళ లైఫ్ కానీ. బట్ డానియల్కి దట్ వాస్ నాట్ ద కేస్. డానియల్కి ఎవ్రీథింగ్ వాజ్ అరౌండ్ గాడ్. మన లైఫ్లో కూడా మనము ఎవ్రీథింగ్ షుడ్ బీ అరౌండ్ గాడ్. ముందులే తినేటప్పుడు ప్రే చేస్తాను, ఆర్ పడుకునేటప్పుడు ప్రే చేస్తాను, స్కూల్కి వెళ్ళినప్పుడు బైబిల్ చదువుతున్నానులే. మనకి రోజు తన గ్రేస్ చూపించి మనల్ని సేవ్ చేస్తూ మనల్ని కాపాడుతూ వచ్చే దేవుడికి ఇలాగేనా మనం ట్రీట్ చేసేది? లవ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్, సోల్ అండ్ మైండ్, బికాస్ తన మన లైఫ్లో సెంటర్ అయి ఉన్నాడు కాబట్టి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, డానియల్ యూజ్డ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్. పలుకుబడిని వాడాడు. మన చుట్టుపక్కల చూస్తూ మనం చాలా విషయాల ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. కొన్ని విషయాల్లో మనము కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము. తెలియకుండానే స్కూల్లో కానీ, చర్చ్లో కానీ మనం ఎవరినో ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాం. సాడ్లీ మోస్ట్ క్రిస్టియన్స్ ఈ ఇన్ఫ్లుయెన్స్ని దేవుడిని ఫర్దర్గా చూపించడానికి వాడరు. ఒక వ్యక్తి క్రిస్టియన్ అయ్యాడు అంటే పాస్టర్ ద్వారా, ఏదో ఒక మినిస్ట్రీ ద్వారా క్రిస్టియన్స్ అయ్యారు అని అనుకోకూడదు. ఇఫ్ పీపుల్ కాంట్ టెల్ క్రిస్టియన్స్ అపార్ట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, దెన్ మనము ఏదో ఒక ఇంపార్టెంట్ స్టెప్ మిస్ అవుతున్నాము. డానియల్ చాప్టర్ 2లో చూసినట్టయితే కింగ్ నెబుకద్నెజర్ డానియల్ని తన డ్రీమ్ని ఇంటర్ప్రిట్ చేయమని చెప్తాడు. డానియల్ బట్టి నెబుకద్నెజర్ ట్రూలీ యువర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ గాడ్స్, అంటే నీ దేవుడు దేవాది దేవుడు అని ఒప్పుకున్నాడు. డానియల్ తన లైఫ్ని యూజ్ చేశాడు పక్క వాళ్ళని ఎఫెక్ట్ చేయడానికి. చాప్టర్ 6 verse 25-27లో చూసినట్టయితే కింగ్ డేరియస్ డానియల్ లయన్స్ డెన్లో లయన్స్ తనని ఏమీ చేయకపోవడం చూసి హీ డిక్లేర్డ్ నో వన్ షుడ్ వర్షిప్ ఎనీ వన్ బట్ గాడ్ ఆఫ్ డానియల్ అని చెప్పి. సచ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ కదా. ఫోర్త్ థింగ్, డానియల్ ఏదైనా కష్టాలు వస్తే దేవుడి దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోలేదు. మనందరికీ తెలుసు కదా డానియల్ని లయన్స్ డెన్లో ఎందుకు వేశారో. డేరియస్ కింద ఉన్న వేరే ఆఫీసర్స్ డానియల్ అంత ఫేవర్గా ఉన్నందుకు కింగ్కి జెలసీ పెంచుకొని డానియల్ని ఎలాగైనా ఏదో ఒక పనిష్మెంట్ ఇప్పించాలని చూశారు. బట్ డానియల్ వాజ్ ఫెయిత్ఫుల్, సో తనలో ఏ ఫాల్ట్ దొరకలేదు. సో కింగ్ డేరియస్ని వాళ్ళు ట్రిక్ చేశారు ఈ కొత్త రూల్ని సైన్ చేయడానికి, దట్ డేరియస్ని తప్ప ఇంకెవ్వరిని వర్షిప్ చేయొద్దు అని. డానియల్ న్యూ ఇట్, అతనికి తెలుసు, బట్ స్టిల్ ఇట్ డిడెంట్ మ్యాటర్ టు హిమ్. ఎందుకు? బికాస్ గాడ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ టు హిమ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. గాడ్ని ఫస్ట్ పెట్టాడు తన లైఫ్లో. దేవుడిని మనం ఫస్ట్ పెట్టామంటే మనకి దానివల్ల ఉన్న బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి. బైబిల్లో చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే మనం క్రైస్ట్ని ఫాలో అవుతున్నామంటే మనకి చాలా శ్రమలు ఉంటాయి. వీ విల్ బీ పర్సిక్యూటెడ్. ఏ విధంగా అయినా మనల్ని అటాక్ చేయొచ్చు, బట్ వన్ థింగ్ మన లైఫ్లో ఇంపార్టెంట్ ఏంటంటే నెవర్ గివ్ అప్. ఎందుకంటే మనము గివ్ అప్ చేసామంటే దట్ విల్ గివ్ ది అడ్వాంటేజ్ టు ది ఎనిమీ. సో దేవుడు మనకిచ్చిన ఆర్మర్ ఆఫ్ గాడ్ వేసుకొని we must be ready for this battle. డానియల్ లాగే we must be faithful and దేవుడిని ఫస్ట్ పెట్టాలి. we must not compromise in trials. Isaiah 43లో చెప్పినట్టు I have called you by name, you are mine అని అన్నాడు దేవుడు. and whenever you pass through the waters I will be with you, and through rivers they shall not overwhelm you. when you walk through fire you shall not burn, and the flames shall not consume you. బట్ మనకి ప్రామిస్ చేశాడు మనం ఏ బ్యాటిల్ ఫైట్ చేస్తున్నా హీ విల్ ఫైట్ ఫర్ అస్ అని. సో నెవర్ గివ్ అప్ ఫర్ ద ఎనిమీ, కీప్ ఫైటింగ్ దిస్ వార్ ఫర్ గాడ్. బీ అన్ ఎగ్జాంపుల్ టు ద పీపుల్ అరౌండ్ యూ, ఎస్పెషలీ యువర్ ఫ్రెండ్స్. నీ లైఫ్ని చూసి, నీ లైఫ్ ఎగ్జాంపుల్ని చూసి నీ ఫ్రెండ్ మారేటట్టు ఉండాలి. ఏముంది మమ్మీ వాళ్ళు లేరు పక్కన, ఎవరు నన్ను చూడట్లేదు, మా సండే స్కూల్ టీచర్ లేదు అని చెప్పి నేను కూడా వాళ్ళలాగా అయిపోతాను అని అనుకోవద్దు. Be faithful to God and make him the center of your life. దానివల్ల నీకు వచ్చే బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయి. అండ్ డానియల్ లాగే ఎవ్రీడే 3 times మనం కూడా ప్రేయర్ చేద్దామని ప్రామిస్ చేసుకుందామా? డానియల్ లాగే మనం కూడా ఫెయిత్ఫుల్ సర్వెంట్ అయి ఉందాం. ఆమేన్.
Praise the Lord. Today's memory verse. Jeremiah 1st chapter 4 to 5. Then the word of the Lord came unto me, saying, Before I formed thee in the belly, I knew thee, and before thou camest forth out of the womb, I sanctified thee, and I ordained thee a prophet unto the nations. Amen. Good evening. Today's memory verse is from Isaiah 19:5. And the water shall fail from the sea, and the river shall be wasted and dried up. Thank you. And water shall fail from the sea, and the rivers shall be wasted and dried up. Isaiah 19:5. Thank you. The water shall fail from the sea, and the rivers shall be wasted and dried up. Today's memory verse, Isaiah 19:5. Ebenezer, thank you. చూశారు కదా పిల్లలు, అవి మీ ఫ్రెండ్స్ చేసిన యాక్టివిటీస్ది ఫొటోస్ అండ్ మెమరీ వర్సెస్. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్ లాగా బాగా మెమరీ వర్సెస్ నేర్చుకొని యాక్టివిటీస్ చేసి ఫొటోస్ పంపించండి. మరి మీ మెమరీ వర్స్ వాయిస్ రికార్డింగ్స్ పంపించండి. మేము నెక్స్ట్ డే వీడియోలో పెడతాం. అలాగే ఇవాళటి యాక్టివిటీ ఏంటో చూద్దాం. హాయ్ స్టూడెంట్స్, ఈ యాక్టివిటీ సెకండ్ గ్రూప్ వాళ్ళకి. సో ఈ యాక్టివిటీ మీరు కొంచెం ఎల్డర్ చిల్డ్రన్ కదా, ఈ యాక్టివిటీ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అంటే డిఫికల్టీ చిన్న వాళ్ళకి, మీరైతే ఇది ఒక టాస్క్ లాగా తీసుకొని చేయొచ్చు. ఈ యాక్టివిటీ ఏంటంటే ఫస్ట్ మెటీరియల్ చూద్దాము. మీ ఇంట్లో పేపర్ ప్లేట్ చూడండి, పేపర్ ప్లేట్ ఉంది కదా ఇలాంటిది. ఒకవేళ ఇలాంటి పేపర్ ప్లేట్ లేకపోతే ఏదైనా ఒక కార్డ్బోర్డ్ లేదంటే అట్ట లాంటిది తీసుకోండి. తర్వాత చిన్న చార్ట్ పేపర్స్, ఏ కలర్ అయినా సరే ఎన్నైనా సరే, ఒక 3-4 అట్లాగా. తర్వాత స్కెచెస్, సిజర్ అండ్ గ్లూ యాజ్ యూజువల్. ఓకేనా? తర్వాత ఈ ప్లేట్ ఉంది కదా, పేపర్ ప్లేట్, దాన్ని హాఫ్ ఫోల్డ్ చేయండి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేయండి. చూడండి, ఈ పేపర్ ప్లేట్ని మనం జస్ట్ హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాము. మీరు ఫోల్డ్ చేసుకున్నప్పుడు పైన ఎక్కడ ఫోల్డ్ చేసుకున్నారో అక్కడ కొంచెం హార్డ్గా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, గట్టిగా ఆ లైన్ అంతా కూడా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ ప్రెస్ చేసుకొని ఇలా చూడండి, నేను పెడుతున్నాను. ఓకే, చూసారా? మీరు చెయ్యి తీసేస్తే కూడా అది పడకుండా ఉంటుంది. మనం జస్ట్ ఫోల్డ్ చేసుకొని అలా పెట్టాము. సో ఇది ఓకే, ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుని ఇప్పుడు చూడండి, ఇది బోట్ లాగా చేసాము. బోట్ కదులుతుంది కూడా. చూడండి, మీరు చూడండి, ఇటువైపు కానీ అటువైపు కానీ ఎటు కదిలించినా కూడా బోటు అంటే మనకు నోవా బోటు కదులుతూ వాటర్లో వెళ్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఓకే, చూడండి, ఈ పేపర్ ప్లేట్ పైన మనం జస్ట్ ఇలాగా లైన్స్ గీసుకోవాలి. చూడండి, ఫస్ట్ పెన్సిల్తో గీసుకొని జస్ట్ మనకు వుడెన్ పీసెస్తో బోట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది సింపుల్ యాక్టివిటీ కాబట్టి మనము జస్ట్ వుడెన్తో చేసిన బోట్ లాగా కనిపించడానికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఓకే, చూడండి, ఈ విధంగా జస్ట్ అంటే మీరు ఒకసారి ఫోల్డ్ చేసి చూద్దాము, మీకు ఐడియా వస్తుంది. ఇందాక మీరు ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నారు చూడండి.
ఓకే, అంటే ఈ ఒక వైపు అంతా కూడా ఎంటీగా ఉంటుంది, ఈ వైపు అంతా ఎంటీ ఉంటుంది, మీరు ఏం చేయొద్దు. ఇంకో వైపు మనము ఇలా లైన్స్ గీసుకున్నాము. ఓకే, లైన్స్ గీసుకున్న తర్వాత ఓకే అంటే వుడెన్ కలర్ అంటే చెక్కతో ఉన్నటువంటి బోట్ లాగా కనిపిస్తుంది మనకు పైన. తర్వాత ఈ బోట్ వాటర్లో వెళ్ళడం కూడా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా హాఫ్ షీట్లో జస్ట్ ఒక కొన్ని బ్లాక్స్ లైన్స్ వేసుకోవాలి బ్రౌన్ కలర్తో, కింద బ్లూ కలర్తో చేసుకోవాలి. వాటర్ లాగా మనకు కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఓకే, సో కింద చూసారు కదా అంత బ్లూగా అంటే వాటర్ లాగా కనిపిస్తుంది. తర్వాత బోట్ లాగా కనిపించడానికి బ్రౌన్ స్కెచ్ పెన్తో మనము బ్లాక్స్ వేసాము. తర్వాత వుడెన్ కలర్ కనిపించడానికి ఆ బ్లాక్స్లో బ్రౌన్ కలర్ ఫిల్ చేసుకోవాలి, ఒకసారి చూడండి. ఓకే, బ్లూ కలర్ వాటర్ అండ్ బ్రౌన్ కలర్ బోట్ లాగా కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు ఫోల్డ్ చేసి చూసుకోండి, మీకు ఇది ఒకవైపు మనం వేసుకున్న కలర్ కనిపిస్తుంది, ఇంకోవైపు అలాగా ప్లెయిన్. ఓకేనా, సరే ఇది పక్కన పెట్టుకొని మనము కొన్ని యానిమల్స్ అంటే మనకు తెలుసు కదా నోవా బోట్లో జీసస్ రెండు యానిమల్స్, ఓకే కపుల్ యానిమల్స్ని పంపించాడు. సో ఏదన్నా యానిమల్స్ మీరు వేసుకోండి. ఇక్కడైతే ఒక షీట్లో నేను డీర్ వేసుకున్నాను, తర్వాత హార్స్ అండ్ దెన్ ఎలిఫెంట్. ఓకే, మీరు ఏమైనా యానిమల్స్ మీకు ఇష్టం ఉన్న యానిమల్స్ వేసుకోండి. ఓకే, అయితే మీరు ఈ డ్రా చేసుకున్నప్పుడు నోవా ఆర్క్లో నోవా బోట్లో రెండు యానిమల్స్ వెళ్ళాయి అన్నాను కదా, అందుకని ఈ షీట్ని మీరు ఒకసారి ఈ విధంగా చూడండి, 2 షీట్స్. ఓకే, అంటే ఒక చిన్న ఓకే ఇక్కడ చూడండి హార్స్ బొమ్మ చిన్నగా, అంటే మనకు కంప్లీట్గా అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందాక చేసుకున్న ప్లేట్లో అన్ని యానిమల్స్ రెండు పట్టవు, ఇది చిన్న బోట్లా కనిపిస్తుంది కాబట్టి జస్ట్ ఒక ఫేస్ కొంచెం వరకే బాడీ సరిపోతుంది. సో ఇంత చిన్నగా గీసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకొక షీట్ ఉంది కింద, అంటే మనము ప్లెయిన్ షీటు మనం కట్ చేసుకున్నప్పుడు చూడండి, ఆ బొమ్మను చూడండి, కట్ చేసుకున్నప్పుడు మనకు 2 అట్ ఏ టైం వస్తాయి. చూడండి ఒకసారి, 2 హార్సెస్ అట్ ఏ టైం వస్తాయి. ఓకే, చూడండి ఇక్కడ హార్స్ని మనం కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి 2 షీట్స్ పెట్టుకున్నాం కదా, సో మనకు 2 హార్స్ వస్తాయి. అయితే ఒకదానిపైన మనం ఆల్రెడీ గీసుకున్నాం, ఇంకొక దానికి కన్ను లేదు, సో ఐస్ మీరు గీసుకోండి. సో ఈ విధంగా మీరు కావాల్సిన నెంబర్ ఆఫ్ యానిమల్స్ని మీరు గీసుకోండి. ఏదైనా సరే 2గా మీకు ఇష్టం ఉన్న యానిమల్స్ని గీసుకోండి. తర్వాత ఏం చేద్దాం చూద్దాము. ఓకే, చూడండి నేను ఈ 4 యానిమల్స్ చేసుకున్నాను. డీర్ చూడండి, డీర్, తర్వాత జిరాఫ్, తర్వాత వైట్ హార్స్ అండ్ ఎలిఫెంట్. సో 2 అంటే దూరం పెట్టుకుంటే మనకు రాదు, 2 ఇలాగ అడ్జస్ట్ చేసుకొని వెనకాల మీరు గమ్ పెట్టి లేదంటే పిన్ కొట్టి అతికించండి. అప్పుడు మీకు చూడండి ఒకసారి నోవా బోట్ లాగా కనిపిస్తుంది కదా, అంటే యానిమల్స్ విత్ బోట్. ఓకే, చూసారు కదా బోట్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా ఉంటుంది యానిమల్స్తో. ఇప్పుడు ఒకసారి బోట్ లాగా ఒకసారి కదిలి చూద్దామా. చూడండి అటు ఇటు కదులుతూ ఉంటుంది, అదిగోండి బోట్ లాగా, బోట్ వెళ్తున్నట్టుగా మీకు కనిపిస్తుంది. ఓకే, చూడండి బోట్ ఇలా మనం కదిలిస్తే ఇలా తిరుగుతుంది, అంటే బోట్ రైడ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఈ యాక్టివిటీ చేయండి, తర్వాత చర్చ్ వాట్సాప్కి పంపించండి. పిల్లలు మరి యాక్టివిటీ చూసారు కదా, ఇవాళటి యాక్టివిటీ మీరు చేసి దాని ఫొటోస్ పంపించండి. అలాగే ఇవాళటి మెమరీ వర్స్ కూడా మీరు కంటత పట్టి
దాని రికార్డింగ్ కూడా పాస్టర్ ఆంటీ ఫోన్కి పంపించండి. ఇప్పుడు ఒక నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నంబర్కి పంపించండి. రైట్ పిల్లలు, మరి మన లాస్ట్ డే ఆఫ్ వీబీఎస్ సక్సెస్ఫుల్గా అయిపోయింది కదా. అందరూ మంచి స్టోరీస్ విన్నారు. ఇప్పుడు ఈ వీబీఎస్లో మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కటి మీరు జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి. మీ ప్రతి డేలో కూడా వీబీఎస్ అయిపోయింది అంటే మీరు గుడ్ పిల్లలు అవ్వడం ఆపేస్తారా? కాదు కదా. సో వీబీఎస్ ఉన్నా లేకపోయినా మీరు గుడ్ పిల్లలుగా ఉండి మీ మమ్మీ డాడీ వాళ్ళకి సహాయం చేస్తూ మంచి చదువుకుంటూ మరి రోజు ప్రేయర్ చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ జీసస్ని ప్రైజ్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ మీరు ఉండాలి. ఓకేనా? సరే, మరి ఇప్పుడు మనము ప్రేయర్తో ఎండ్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, నాతో పాటు ప్రేయర్ చేయండి. యేసయ్య, మీరే మాకు ఇన్ని రోజులు మీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన అవకాశం కోసం థ్యాంక్ యూ. మేమందరం మీ పిల్లలుగా ఎదిగేందుకు మీరే మా అందరినీ బ్లెస్ చేయండి. మీరే మా తోడు ఉండండి. మా చదువుల్లో కానీ మా లైఫ్లో ప్రతి విషయంలో మీరే మాకు తోడు ఉండండి. మమ్మల్ని బ్లెస్ చేయండి, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి. మా ఫ్రెండ్స్తో, మా ఫ్యామిలీతో అందరితో ఉండండి గాడ్. అందరినీ ప్రొటెక్ట్ చేయండి. అండ్ గాడ్, మీరే మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరి ఈ సిబిసిలో మేము నేర్చుకున్న ప్రతి స్టోరీ, ప్రతి వాక్యం, ప్రతి సాంగ్ మేము మా మనసులో పెట్టుకొని ఎప్పుడు మీ బిడ్డలుగా ఉండేటట్టు మీరే హెల్ప్ చేయండి గాడ్. ప్రతి విషయంలో మీరే మాకు తోడు ఉండండి. మీరే కాచి కాపాడండి. మా కంట్రీని బ్లెస్ చేయండి, వరల్డ్ని బ్లెస్ చేయండి. ఇప్పుడు వరల్డ్ మొత్తం ఈ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది. ఈ బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని తప్పించగలిగింది ఉట్టి మీరే గాడ్. సో వీ ప్రే దట్ యూ హెల్ప్ అస్. మీరే కాచి కాపాడండి గాడ్. మళ్ళీ వన్స్ అగైన్ వీ థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే. ఆమెన్.